I will ask a simple question. ఒక వెహికల్ టర్న్ తీసుకుంటుంది. సో బ్యాక్లో ఉన్న రేర్ వీల్స్ ఉంటాయి కదా, దాంట్లో అవుటర్ వీల్కి ఎక్కువ స్పీడ్ ఉండాలా లేదంటే ఇన్సైడ్ వీల్కి ఎక్కువ స్పీడ్ ఉండాలా? క్వశ్చన్ ఒకసారి వినండి. ఇప్పుడు ఒక వెహికల్ టర్న్ తీసుకున్నప్పుడు రేర్ వీల్స్ ఉంటాయి కదా, మామూలుగా ఫ్రంట్ వీల్స్ రెండు ఉంటాయి, బ్యాక్ వీల్స్ రెండు ఉంటాయి. బ్యాక్ వీల్స్లో టర్న్ తీసుకున్న వైపుకి ఒక వీల్ ఉంటుంది, అలాగే టర్న్ ఇంకొక అవతల ఇంకొక వీల్ ఉంటుంది. సో ఆ రెండు వీల్స్లో మనకి ఏ వీల్, సపోజ్ ఇలా ఒక ఇలా రెండు వీల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు వెహికల్ ఇలా టర్న్ అవుతుంది. ఈ వీల్కి ఎక్కువ స్పీడ్ ఉండాలా లేదంటే ఈ వీల్కి ఎక్కువ స్పీడ్ ఉండాలా? ఇది ఇన్నర్ వీల్, ఇదేమో సపోజ్ అవుటర్ వీల్. ఇది ఎందుకంటే ఇటు సైడ్ రొటేట్ అవుతుంది అనుకోండి, దీనికి ఎక్కువ స్పీడ్ ఉండాలా? ఏది ఎక్కువ డిస్టెన్స్ కవర్ చేయాలి, అవుటర్ వీల్ కవర్ చేయాలా లేదంటే ఇన్నర్ వీల్ కవర్ చేయాలి ఎక్కువ డిస్టెన్స్ ఈ రెండు వీల్స్లో ఎప్పుడైతే ఇలా అది టర్న్ అవుతుంది అంటే? ఇన్నర్ వీల్ ఆర్ అవుటర్ వీల్? ఓకే, ఆబ్వియస్లీ అవుటర్ వీల్ కదా. సో అవుటర్ వీల్ అనేది అది యాక్చువల్లీ ఎక్కువ డిస్టెన్స్ మూవ్ చేయాలి, ఎందుకంటే అది ఇలా ఒక రోడ్లో సంథింగ్ ఇలాగే వెళ్తుంది. సో వెహికల్ సంథింగ్ ఇక్కడ ఉంది. సో ఈ అవుటర్ ఇది ఎక్కువ డిస్టెన్స్ కదా కంపేర్ టు ఈ డిస్టెన్స్తో పోలిస్తే ఇది ఎక్కువ డిస్టెన్స్. సో అందుకోసం ఏంటంటే అవుటర్ వీల్ అనేది ఎక్కువ డిస్టెన్స్ కవర్ చేయాలి. సో ఇట్ షుడ్ హ్యావ్ మోర్ స్పీడ్ కంపేర్ టు ద ఇన్నర్ వీల్. సో వాట్ ఈస్ ద అంటే ఇలా ఒక రేర్ వీల్స్ దగ్గర ఇన్నర్ వీల్కి ఒక స్పీడ్, అవుటర్ వీల్కి ఒక స్పీడ్ ఉంటుంది. సో దీన్ని కంట్రోల్ చేసే దాన్ని ఏమంటాం మనం? దీన్ని కంట్రోల్ చేసే మెకానిజం, కంట్రోల్ చేసే దాన్ని ఏమంటాం మనం? డిఫరెన్షియల్ విన్నారా? కార్ డిఫరెన్షియల్ అంటారు. సో డిఫరెన్షియల్ యూజ్ ఏంటంటే మామూలుగా ఎప్పుడైతే టర్న్ అవుతున్నప్పుడు ఇన్నర్ వీల్స్కి ఒక స్పీడ్ అండ్ అవుటర్ వీల్కి ఇంకొక స్పీడ్ ఉండేలాగా యాక్చువల్గా డిఫరెన్షియల్ యొక్క యూజ్ అదే. ఇన్నర్ వీల్కి ఒక స్పీడ్ మెయింటైన్ చేస్తుంది, అలాగే అవుటర్ వీల్ యొక్క స్పీడ్ వేరేగా మెయింటైన్ చేస్తుంది. డిఫరెన్షియల్ యూజ్ అది. సో వీటి గురించి ఈ క్లాస్లో డిస్కస్ చేస్తాము. స్టీరింగ్ మెకానిజమ్స్. సో ఇలా స్టీరింగ్ వీల్ అంటున్నారు దీన్ని, స్టీరింగ్ గేర్ బాక్స్, సమ్ టై రాడ్. సో డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి. సో కమింగ్ టు ద ఫ్రంట్ వీల్. సో ఒకవేళ మనం ఇటు సైడ్ నుంచి చూసాము, ఒకవేళ ఇటు సైడ్ నుంచి మనం చూస్తే దానికి వ్యూని డ్రా చేసాం ఇక్కడ. ఓకే, దిస్ ఈస్ ద ఫ్రంట్ వ్యూ ఆఫ్ ద ఫ్రంట్ వీల్. ఓకే, సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ అవర్ ఫ్రంట్ వీల్. సో కార్లో ఉన్నప్పుడు ఫ్రంట్ వీల్, మనం కార్లో ఉన్నాం సపోజ్, ఫ్రంట్ వీల్ ఒక వీల్ డ్రా చేసుకున్నాను. సో ఇక్కడ ఈ ఫ్రంట్ వీల్ని ఏంటంటే ఒక యాక్సిస్ దగ్గర వాళ్ళు మౌంట్ చేస్తారు. సో వీటిని ఏమంటారు అంటే, ఈ యాక్సిస్ని స్టబ్ యాక్సిల్స్ అంటారు. సో ఫ్రంట్ వీల్స్ ఆర్ యూజువల్లీ మౌంటెడ్ ఆన్ యాక్సిల్స్ నోన్ యాజ్ స్టబ్ యాక్సిల్స్. సో ఫ్రంట్ వీల్స్ని ఏవైతే యాక్సిల్స్ మీద ప్లేస్ చేస్తారో వాటిని స్టబ్ యాక్సిల్స్ అంటారు. ఈ స్టబ్ యాక్సిల్స్ని ఏంటంటే బాడీ ఆఫ్ ద ఆటోమొబైల్కి కనెక్ట్ చేస్తారు. బాడీ ఆర్ చాసిస్ ఆఫ్ ద ఆటోమొబైల్కి కనెక్ట్ చేస్తారు. దిస్ ఇస్ ద ఫ్రంట్ వ్యూ ఆఫ్ ద ఫ్రంట్ వీల్. సో ఇది ఫ్రంట్ వ్యూలు ఒక గ్రౌండ్ మీద ఇది ఉందనుకోండి. సో దీన్ని ఏం చేశారంటే ఒక యాక్సిల్ మీద వాళ్ళు మౌంట్ చేసుకున్నారు. ఈ యాక్సిల్ నేమ్ ఏంటంటే స్టబ్ యాక్సిల్స్ అంటారు. అలాగే ఈ స్టబ్ యాక్సిల్ని ఒక పివోటెడ్ జాయింట్తో బాడీ ఆఫ్ ద కార్కి వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు పివోట్ జాయింట్తో కనెక్ట్ చేసుకుంటారు. సో
These stub axles are connected to the chassis of the vehicle or body of the vehicle through a pin joint. So pin joint యూస్ చేసుకుని బాడీ ఆఫ్ ద చాసిస్ బాడీ ఆఫ్ ద వెహికల్కి ఐ మీన్ స్టబ్ యాక్సిల్ని పివోటెడ్ చేస్తారు. సో ఎప్పుడైతే ఫ్రంట్ వీల్స్ సంథింగ్ అవి రొటేట్ అవుతున్నాయో, సో ఒక చిన్నది మీకు చెప్తాను, దాని యొక్క పివోట్ యాక్సిస్ ఎలా ఉంటుంది. సపోజ్ ఇది మీరు ఒకవేళ కార్ని సమ్ ఇలాగా టాప్ వ్యూ నుంచి చూస్తున్నారు. సో టోటల్గా 4 వీల్స్ ఉన్నాయి. ఇదేమో ఫ్రంట్ వీల్స్ ఈ రెండు, ఇవేమో అవుటర్ రేర్ వీల్స్. సో యాక్చువల్గా ఇప్పుడు పివోట్ యాక్సిస్ ఎలా ఉన్నట్టు అంటే ఈ వీల్స్ రొటేట్ అవుతున్నాయి. దీని యొక్క దీని రొటేషన్ మనం అబ్జర్వ్ చేయాలంటే మనం విత్ రెస్పెక్ట్ టు ఏ యాక్సిస్ మనం చూడాలి. ఇలా ఈ హారిజాంటల్ డైరెక్షన్లో చూస్తామా, లేదంటే ఈ డైరెక్షన్లో చూస్తామా, లేదంటే పర్పెండిక్యులర్ టు ఈ పేజ్ చూస్తామా. ఇటు సైడ్ చూస్తామా, లేదంటే ఈ వీల్ ఎంత రొటేట్ అయిందో తెలియాలి అంటే మనం ఏ డైరెక్షన్లో చూడాలి. దీనికి పర్పెండిక్యులర్గా చూడాలా అంటే ఈ కార్ ఎంత రొటేట్ అవుతుంది ఎలా తెలుస్తుంది. మీరు యాక్చువల్గా టాప్ వ్యూ నుంచి చూస్తే మీకు తెలుస్తుంది, అంతేనా. కార్ వీల్స్ ఎలా రొటేట్ అవుతున్నాయో ఎలా తెలుస్తుంది. సో సపోజ్ ఇది ఎంత రొటేట్, ఈ 5 యాంగిల్ తెలియాలంటే మీరు టాప్ వ్యూ నుంచి చూడాలి. అంటే ఇండైరెక్ట్గా ఈ వీల్ యొక్క యాక్సిస్ ఆర్ పివోట్ యాక్సిస్ అంటే మనకి వెర్టికల్ యాక్సిస్ అవుతుంది. వెర్టికల్ యాక్సిస్ అంటే యాక్చువల్గా ఐ మీన్ ఈ పేజ్కి పర్పెండిక్యులర్గా ఉన్న యాక్సిస్ మాట. పర్పెండిక్యులర్గా ఉన్న యాక్సిస్ నుంచి చూస్తే ఈ వీల్ ఎంత రొటేట్ అయిందో మీకు తెలుస్తుంది. ఓకే, ఇన్ దిస్ డయాగ్రామ్ this is our pivot axis. Okay, I will write few points. Okay, front wheels, ఈ front wheels are usually mounted on షార్ట్ యాక్సిల్స్. సో ఇక్కడ ఏవైతే యాక్సిల్ ఉందో దాని మీద మనం ఫ్రంట్ వీల్ మౌంట్ చేస్తాము. సో ప్లేస్ చేస్తాము మౌంటెడ్ ఆన్ షార్ట్ యాక్సిల్స్ నోన్ యాజ్, వాటిని ఏమంటామంటే స్టబ్ యాక్సిల్స్ అంటాం. ఫ్రంట్ వీల్స్ని ఏ యాక్సిల్స్ దగ్గర మనం ప్లేస్ చేస్తామో మౌంట్ చేస్తామో వాటిని స్టబ్ యాక్సిల్స్ అంటాం. నెక్స్ట్ ఏంటంటే ఈ స్టబ్ యాక్సిల్స్ని ఆర్ పివోట్ జాయింట్తో ఆర్ రివల్యూట్ జాయింట్తో మనం కనెక్ట్ చేస్తాం. స్టబ్ యాక్సిల్స్ ఆర్ పివోటెడ్ to the body of the automobile or vehicle, to the chassis or body of the chassis of the vehicle. స్టబ్ యాక్సిల్స్ని మనం చాసిస్ ఆఫ్ ద వెహికల్తో పివోటెడ్ జాయింట్తో కనెక్ట్ చేసుకుంటాము. సో కమింగ్ టు యాక్సిస్ ఆఫ్ ద పివోట్, ఈ పివోటెడ్ జాయింట్ యొక్క దీని యొక్క యాక్సిస్ ఎలా ఉందంటే వెర్టికల్ యాక్సిస్. యాక్సిస్ ఆఫ్ ద pivot or pin joint, axis of the pivot or pin joint is vertical. Axis of the pivot అంటే ఇప్పుడు యాక్చువల్గా
ఇది ఎలా టర్న్ అవుతుంది అంటే మీరు యాక్చువల్గా ఐ మీన్ ఈ ఈ వీల్ కి మీరు యాక్చువల్గా పర్పెండిక్యులర్ ఐ మీన్ ఈ వెర్టికల్ యాక్సిస్ నుంచి మనం చూసినప్పుడే ఈ వీల్ ఎంత రొటేట్ అయిందో మనకు తెలుస్తుంది. సో యాక్సిస్ ఆఫ్ ద పివోట్ ఆర్ పిన్ జాయింట్ ఈజ్ వెర్టికల్. So whenever car wants to take a turn, whenever car wants to take a turn, the the front wheels rotate about the about the pin joint axis. So about the pin joint axis or vertical axis. సో ఎప్పుడైతే కార్ టర్న్ అవుతుందో సో ఈ వీల్స్ ఫ్రంట్ వీల్స్ అనేవి విత్ రెస్పెక్ట్ టు ఈ పిన్ జాయింట్ ఆర్ పివోటెడ్ జాయింట్, సో విత్ రెస్పెక్ట్ టు ఆ యాక్సిస్ అవి ఏమవుతున్నాయి అంటే రొటేట్ అవుతున్నాయి. సో దిస్ ఇస్ ద ఫ్రంట్ వ్యూ ఆఫ్ ద ఫ్రంట్ వీల్. ఓకే, what is the steering? We will discuss about the steering requirement. ఫ్రంట్ వీల్స్ ని ఏ యాక్సిస్ మీద మౌంట్ చేస్తారమ్మా? చాట్ బాక్స్ లో టైప్ చేయండి. ఫ్రంట్ వీల్స్ ని ఏ యాక్సిస్ మీద మౌంట్ చేస్తారు? స్టబ్ యాక్సిల్స్. సో ఫ్రంట్ వీల్స్ మౌంట్ చేసే యాక్సిల్స్ నేమ్ స్టబ్ యాక్సిల్స్ అంటారు. సో ఎప్పుడైతే కార్ అది టర్న్ అవ్వాలనుకుంటుందో ఫ్రంట్ వీల్స్ అనేవి విత్ రెస్పెక్ట్ టు ఏ యాక్సిస్ అవి రొటేట్ అవుతాయి. సో మీరు ఫ్రంట్ వీల్ యొక్క ఎంత రొటేట్ అయిందో తెలియాలంటే మీరు ఏ యాక్సిస్ నుంచి చూడాలి? మీరు పివోట్ యాక్సిస్ ఆర్ వెర్టికల్ యాక్సిస్? సో ఓకే, పివోట్ యాక్సిస్. ఇది ఎంత రొటేట్ అయిందో మనకు తెలియాలి అంటే మీరు యాక్చువల్లీ ఈ వెర్టికల్ యాక్సిస్ నుంచి చూడాలి. సో ఇక్కడ నుంచి మీరు చూస్తే అప్పుడు మాత్రమే మీకు తెలుస్తుంది సో అది ఎంత రొటేట్ అయిందో. సో అది మీకు ఆల్రెడీ ఇక్కడ నేను ఈ డయాగ్రామ్ నుంచి చెప్పాను నేను ఆల్రెడీ. ఓకే, ఐ మీన్ ఇది ఎంత యాంగిల్ ఇలా రొటేట్ అయిందని తెలియాలంటే మనం యాక్చువల్గా ఈ ఈ వీల్కి యాక్చువల్గా దీనికి పర్పెండిక్యులర్గా చూడాలి. అంటే మనం ఇటు సైడ్ నుంచి చూడాలి, ఈ పేజ్కి పర్పెండిక్యులర్గా చూడాలి. అంటే వెర్టికల్ యాక్సిస్ ఇది. సో విత్ రెస్పెక్ట్ టు పివోట్ యాక్సిస్ ఈ వీల్స్ అనేవి ఏమవుతున్నాయి అంటే రొటేట్ అవుతున్నాయి. ఈ వీల్ కూడా విత్ రెస్పెక్ట్ టు ఈ యాక్సిస్ రొటేట్ అవుతుంది. సో వాట్ ఈస్ ద స్టీరింగ్ రిక్వైర్మెంట్? సో స్టీరింగ్ రిక్వైర్మెంట్ ఏంటంటే when on when a vehicle when a vehicle when a vehicle takes turn on a road, ఎప్పుడైతే ఒక వెహికల్ అనేది రోడ్ మీద టర్న్ అవుతుందో సో అన్ని వీల్స్ కూడా ఏమవ్వాలి అంటే కాన్సెంట్రిక్ సర్కిల్స్ చేయాలి. సో ఆల్ ద వీల్స్ షుడ్ మేక్ ఆల్ ద వీల్స్ షుడ్ మేక్
concentric circles to ensure that to ensure that they roll on the road smoothly, and there is a line contact between and there is a line contact between the tires and the surface of the path. సో ఎప్పుడైతే ఐ మీన్ వెహికల్ అనేది ఒక రోడ్ మీద టర్న్ అవుతుందో, సో అన్ని వీల్స్ కూడా ఒక ఐ మీన్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ ని చేయాలి. అండ్ ఏంటంటే అవి రోల్ అవ్వాలి యాక్చువల్గా. అంటే ప్యూర్ రోలింగ్ మోషన్ గురించి మీకు ఐడియా ఉందా? ప్యూర్ రోలింగ్ మోషన్. సో యాక్చువల్గా ఐ మీన్ ఇలా ఒక పాత్ మీద ఒక వీల్ ఉందనుకో, ఇక్కడ యాక్చువల్గా ఐ మీన్ రోలింగ్ మోషన్ అంటే ఇక్కడ ఇక్కడ స్లైడింగ్ ఏమి ఉండకూడదు. సో డైరెక్ట్గా రోలింగ్ మోషన్ మాత్రం ఉండాలి. సో మొత్తం అన్ని వీల్స్ ఎప్పుడైతే టర్న్ తీసుకున్నాయో మొత్తం అన్ని కూడా ప్యూర్ రోలింగ్ మోషన్ లో ఉండాలి. ది వీల్స్ షుడ్ రోల్ ఆన్ ద రోడ్ స్మూత్లీ. అన్ని వీల్స్ కూడా స్మూత్ గా అవి రోల్ అవ్వాలి ఎప్పుడైతే టర్న్ తీసుకుంటున్నాయో. సో ఎప్పుడైతే అలా ఐ మీన్ రోల్ అవుతున్నాయో అప్పుడు ఓన్లీ మనకి లైన్ కాంటాక్ట్ బిట్వీన్ ద టైర్స్ అండ్ ద సర్ఫేస్ ఆఫ్ ద పాత్, మనకి ఓన్లీ లైన్ కాంటాక్ట్ మాత్రం మెయింటైన్ అవుతుంది. సో అలా లైన్ కాంటాక్ట్ మాత్రమే మెయింటైన్ అవుతుంది అంటే వెరీ మనకి ఎక్కువ వీరేం అవ్వదు. సో స్టీరింగ్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఎప్పుడైతే వెహికల్ టర్న్ అవుతుందో రోడ్ మీద అన్ని వీల్స్ కూడా కాన్సెంట్రిక్ సర్కిల్స్ చేయాలి. అది ఎందుకంటే యాక్చువల్గా అవి ఐ మీన్ రోల్ అవ్వాలి, ప్యూర్ రోలింగ్ లో ఉండాలి. సో ప్యూర్ రోలింగ్ లో ఉంది అంటే మనకి ఫ్రిక్షన్ అక్కడ తక్కువ ఉంటుంది. సో ఎక్సెస్ వీర్ ఏం అవ్వదు. సో అంటే మనకి టర్న్ అవుతున్నప్పుడు యాక్చువల్గా వీల్స్ అనేవి చాలా రబ్ అయిపోతూ ఉంటాయి కదా, అలా అవ్వకుండా ప్యూర్ రోలింగ్ కండిషన్ అనేది మాత్రం ఉండాలి. సో లైన్ కాంటాక్ట్ బిట్వీన్ ద టైర్స్ అండ్ ద సర్ఫేస్ ఆఫ్ ద పాత్ ఎప్పుడైతే రోల్ అవుతున్నాయో ఓన్లీ లైన్ కాంటాక్ట్ మాత్రం ఉంటుంది టైర్స్ కి అలాగే గ్రౌండ్ కి మధ్య, అంటే రోడ్ కి మధ్య ఓన్లీ లైన్ కాంటాక్ట్ మాత్రం మెయింటైన్ అవుతుంది. సో దానివల్ల మనకి ఎక్సెస్ గా వీరేమో అవదు టైర్స్. సో సో స్టీరింగ్ ని ఏ వీల్స్ కంట్రోల్ చేస్తాయి? ఫ్రంట్ వీల్స్ ఆ రేర్ వీల్స్? స్టీరింగ్ స్టీరింగ్ ని ఏ వీల్స్ కంట్రోల్ చేస్తాయి? ఫ్రంట్ వీల్సా రేర్ వీల్సా? మీరు ఎప్పుడు ఐ మీన్ కార్ టర్న్ అయినప్పుడు చూడలేదా? సో స్టీరింగ్ ఈజ్ ఓన్లీ ఎఫెక్టెడ్ బై ద యూజ్ ఆఫ్ ఫ్రంట్ వీల్స్ ఓన్లీ. సో ఫ్రంట్ వీల్స్ మాత్రమే స్టీరింగ్ ని కంట్రోల్ చేస్తాయి. సో రేర్ వీల్స్ అవేమి రొటేట్ అవ్వవు మీకేమని, ఓన్లీ ఫ్రంట్ వీల్స్ మాత్రమే రొటేట్ అవుతాయి. సో స్టీరింగ్ ఈజ్ ఎఫెక్టెడ్ బై ద యూజ్ ఆఫ్ ఫ్రంట్ వీల్స్ ఓన్లీ. సో ఇక్కడ డయాగ్రామ్ ఉంది, ఇక్కడ ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, ఇది సపోజ్ కార్. సో ఇక్కడ ఇక్కడ టూ ఫ్రంట్ వీల్స్, ఇది ఒక సమ్ ఇటు సైడ్ టర్న్ అవుతుంది. ఇలా టర్న్ అవుతున్నప్పుడు ఈ ఫ్రంట్ వీల్స్ మాత్రమే ఏమవుతున్నాయి, టర్న్ అవుతున్నాయి. అంటే ఓన్లీ మనకి స్టీరింగ్ అనేది ఓన్లీ ఫ్రంట్ వీల్స్ ద్వారా మాత్రమే ఉంది. రేర్ వీల్స్ ఏమవుతాయంటే జస్ట్ ఇది ఏదైతే ఐ మీన్ టర్న్ అవుతుందో దాన్ని ఇవి ఫాలో అయిపోతాయి అంతేగాని ఇవేమి రొటేట్ అవ్వవు మీకు. ఇవేమి ఇలా రావు, ఇలా రొటేట్ అవ్వవు. ఓన్లీ ఈ ఫ్రంట్ వీల్స్ మాత్రమే రొటేట్ అవుతాయి.
So thus steering is affected by only by by the use of front wheels only. ఫ్రంట్ వీల్స్ మాత్రం యూజ్ చేయడం ద్వారా మనం స్టీరింగ్ని కంట్రోల్ చేస్తాం. ఓకే. సో మీరు ఫ్రంట్ వీల్స్ అనేవి టర్న్ అవుతాయి. అవి స్టీరింగ్‌ని కంట్రోల్ చేస్తాయని చెప్పాము. సో ఇక్కడ ఇవి రేర్ వీల్స్. సో బ్యాక్ వీల్స్ ఆర్ రేర్ వీల్స్. సో దీస్ రేర్ వీల్స్ ఆర్ కనెక్టెడ్ టు దీస్ రేర్ వీల్స్ 2 రేర్ వీల్స్ ఉన్నాయి కదా! ఇవేంటంటే డిఫరెన్షియల్‌కి కనెక్ట్ అయ్యి ఉంటది. సో 2 రేర్ వీల్స్ are connected to the differential. 2 rear wheels are connected to the differential. ఇక చూడండి ఈ రేర్ వీల్ డిఫరెన్షియల్తో ఇది డిఫరెన్షియల్ 2 రేర్ వీల్స్ కూడా డిఫరెన్షియల్తో కనెక్ట్ అయ్యి ఉన్నాయి. 2 రేర్ వీల్స్ ఆర్ కనెక్టెడ్ టు ది డిఫరెన్షియల్. సో ఈ డిఫరెన్షియల్గా ఉంది కదా ఇది ఏంటంటే మనం ఐ మీన్ బాడీ ఆఫ్ ద ఆటోమొబైల్కి ఫిక్స్ చేసుకుంటాం. డిఫరెన్షియల్ ఈజ్ ఫిక్స్డ్ టు ది బాడీ ఆఫ్ ద ఆటోమొబైల్. సో ఈ డిఫరెన్షియల్ని ఆటోమొబైల్కి కనెక్ట్ చేసుకుంటాం. సో ఇవి 2 రేర్ వీల్స్. ఓకే. ఇక్కడ నోట్ పాయింట్ ఏంటంటే మనం ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసాము. అదేంటంటే సో హియర్ ద నోట్ పాయింట్ ఈస్ వెనెవర్ వెహికల్ ఈస్ టేకింగ్ ఏ టర్న్, ఎప్పుడైతే వెహికల్ టర్న్ అవుతుందో సో అప్పుడు ఏంటంటే అవుటర్ వీల్స్ అనేవి ఏంటి ఎక్కువ డిస్టెన్స్ అనేవి అవి కవర్ చేయాలి. సో ఎక్కువ డిస్టెన్స్ కవర్ చేయాలంటే అవి ఎక్కువ స్పీడ్తో మూవ్ అవ్వాలి. సో ఈ ఎక్కువ స్పీడ్ అనేది దేనివల్ల వస్తుందంటే డిఫరెన్షియల్ వల్ల అవుటర్ వీల్కి ఒక స్పీడ్ వస్తుంది, ఇన్నర్ వీల్కి ఇంకొక స్పీడ్ వస్తుంది. సో అవుటర్ వీల్కి మోర్ స్పీడ్ ఉంటుంది, ఇన్నర్ వీల్కి తక్కువ స్పీడ్ ఉంటుంది. ఎందుకంటే ఇన్నర్ వీల్ తక్కువ డిస్టెన్స్ కవర్ చేస్తే సరిపోతుంది, కానీ అవుటర్ వీల్ అనేది మోర్ డిస్టెన్స్ అనేది కవర్ చేయాల్సి ఉంటుంది కంపేర్ టు ఇన్నర్ వీల్. సో whenever vehicle is taking a turn, vehicle is taking whenever vehicle is turning, whenever vehicle is taking a turn, whenever vehicle is taking a turn, outer wheel should cover outer wheel outer wheel should cover more distance than the inner wheel. సో అవుటర్ వీల్ అనేది ఎక్కువ డిస్టెన్స్ కవర్ చేయాలి కంపేర్ టు ఇన్నర్ వీల్. సో అందుకోసం ఏంటంటే సో ద అవుటర్ వీల్ should rotate more than the inner wheel. సో మన అవుటర్ వీల్తో పోలిస్తే మనకి ఇన్నర్ వీల్తో పోలిస్తే మనకి అవుటర్ వీల్ అనేది ఎక్కువ రొటేట్ అవ్వాలి. should rotate more than the inner wheel.
సో ఇలా అవుటర్ వీల్కి ఒక స్పీడ్, ఇన్నర్ వీల్కి ఒక స్పీడ్ మెయింటైన్ అవ్వడానికి మనకి ఏం యూజ్ అవుతుందంటే డిఫరెన్షియల్. సో డిఫరెన్షియల్ allows the two wheels to rotate at different speeds. The differential the differential allows the two wheels to rotate at different speeds whenever vehicle is taking a turn. The differential allows the two wheels to rotate at different speeds when the car is taking a turn. When the car is taking a turn. ఓకే. సో ఫ్రంట్ వీల్స్ అనేవి స్టీరింగ్ కంట్రోల్ చేస్తాయి. సో ఎప్పుడైతే బ్యాక్ వీల్స్ టర్న్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే, సో ఎక్కువ డిస్టెన్స్ అనేవి, ఐ మీన్ అవుటర్ వీల్స్ అనేవి మనకి ఎక్కువ కవర్ చేయాలి కాబట్టి, సో ఇది ఎక్కువ స్పీడ్తో రొటేట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇది ఎక్కువ స్పీడ్తో ఎలా ఐ మీన్ రొటేట్ అవ్వడానికి మనకి డిఫరెన్షియల్ యూజ్ అవుతుంది. సో డిఫరెంట్ స్పీడ్స్ ఆఫ్ ద రేర్ వీల్స్ ఈజ్ అచీవ్డ్ బై డిఫరెన్షియల్, బై ద యూజ్ ఆఫ్ డిఫరెన్షియల్. సో డిఫరెన్షియల్ యూజ్ చేయడం వల్ల మనకి ఇన్నర్ వీల్ ఒక స్పీడ్ అండ్ అవుటర్ వీల్ అనేది ఒక స్పీడ్తో అది రొటేట్ అవుతుంది. సో నెక్స్ట్ ఫండమెంటల్ ఈక్వేషన్ ఆఫ్ పర్ఫెక్ట్ గేరింగ్. సో ఇది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాము. సో మీరు అటెండెన్స్ సబ్మిట్ చేసి లీవ్ అవ్వండి. ఇక్కడ వరకు నోట్స్ అయితే కంప్లీట్ చేయండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు.